సంతోషము నీ వాకిలిలో ఆశీర్వాదము నీ వాకిలిలో ఆశీర్వాదము హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా యేసు రాజా హల్లెలూయా హల్లెలూయా ఆరాధన హల్లెలూయా హల్లెలూయా స్తుతి అర్పణ వేకువనే వెదకెదను నీ సన్నిధిన్ ప్రతినిత్యం చాటెదను నీ ప్రేమనిధిన్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే ఆరాధన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మా పాపములన్నిటినీ పవిత్ర రక్తముతో కడిగి పవిత్రపరచినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే ఆరాధన హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మాలోనికి ఈ సమూహములోనికి మీ పవిత్రాత్మను కుమ్మరించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే ఆరాధన హల్లెలూయా. అబ్బా తండ్రి యేసు నామములో మీ అనంత ప్రేమతో మమ్మల్ని అందరినీ అనుగ్రహించినందుకు మీకే వందనము మీకే స్తోత్రము మీకే ఆరాధన హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలిగిన గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కేడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. యేషయా 6:3. ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమిక ఆనంద శక్తితో పోయిన వారం జరిగినటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షన్ని ఆత్మతో ఆశీర్వదించి ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపినందుకు మీకు స్తోత్రములు. ఆ వడకములో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారెవరి కోసం ప్రార్థన చేశారు వారందరినీ నిండుగా మిండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఒకే దేవుడు మానవులందరికీ ఒకే తండ్రి ఆయన అందరి పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. అబ్బా తండ్రి ఈ వాక్యమిక ఆనంద శక్తితో పోయిన వారంలో జరిగినటువంటి తెలుగు బైబిల్ కన్వెన్షనానికి ట్రైన్ ఆఫ్ చేసినటువంటి టెంపరీ స్టాపేజ్ మంజూరు చేసినటువంటి రైల్వే అధికారులందరినీ మరియు డాక్టర్ గిరిగేదరాజుని ట్రివాండ్రంలో ఉన్నటువంటి రైల్వే డివిజన్ మేనేజర్ గారిని సీనియర్ డివిజనల్ ఆపరేషన్ మేనేజర్ గారిని సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గారిని ఆశీర్వదించండి. పవిత్రాత్మతో నింపండి.
ఇంకా ఈ డివైన్ ధ్యాన కేంద్రాని కోసం చాలా మేలు చేయటానికి కృపా కటాక్షాలు వారికి దయచేయండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒక్కరితోనొక్కరు, సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోహమందు అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమిక అనంత శక్తితో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 15 కోట్ల ప్రజలు ఆశీర్వదించండి. అక్కడ సేవ చేస్తూ వచ్చి ఉన్నటువంటి గురువులందరినీ ఆశీర్వదించండి. అమ్మగారులందరినీ ఆశీర్వదించండి. ఉపదేశి గారు అందరినీ ఆశీర్వదించండి. వారందరూ ఈ డివైన్ ధ్యాన కేంద్రములో వచ్చి నిన్ను స్తుతించి ఆత్మతో నింపే విధంగా వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 43:11 నేను మాత్రమే ప్రభువుడును, నా తప్ప రక్షించువాడు ఎవడును లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా టిఆర్ బాలరెడ్డి శాంతమ్మ మంచి ఆరోగ్యాన్ని కోసము, సుస్మిత మంచి డెలివరీ కోసము, మరియు పీజీ ఫీట్ కోసము సుమంత్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అలానే ప్రార్థన సహాయం అడిగినటువంటి అనిత రాయపరెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పుష్ప అంజలి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి హేదు కుమార్ మంచి యుఎఫ్ఎల్ ఉద్యోగాని కోసము, మరియు హరిక్ డిగ్రీ చదవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ సమర్పిస్తున్న. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్ర ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్ని యొక్క మాత, పాపాత్మలమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప మరి ఒక్కడు నేను తప్ప రక్షించేవాడు వేరొక్కడు లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమిక ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరి ముఖ్యంగా ఆరోగ్యము జోజరెడ్డి మంచి ఆరోగ్యాన్ని కోసము నల్గొండ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బి రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి మల్లవరపు జోసఫ్ అప్పబాధను విడుదల పొందటానికి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి సుజాత రమేశ్వర రెడ్డి కుటుంబము, అంజలి మరియు అఖిల్ కుటుంబము, ఆదిత్య యూకే నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు కవిత శ్రీనివాసరెడ్డి కుటుంబము, మరియు ధరుణి యూఎఫ్ఏలోనికి విఫేకి అప్లై చేస్తున్నాం, ఇంటర్వ్యూకి పాస్ కావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సుచరిత ధీరజ్ యూఎఫ్ఏలో మంచి ఉద్యోగాని కోసము, హెచ్ఎన్ విఫా కోసము ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు రాహుల్ తేజకి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. వైశాఖ నుండి సునీల్ కుమార్ మా ఉద్యోగము మరియు మంచి మ్యాచింగ్ కోసం తల్లి అయిన పుష్పమ్మ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి చైతన్య అందోని ఉపదేశి గారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినట్టు కరుత్తి రామ లక్ష్మి
ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి సుంగన్నారెడ్డి రాజు కోసము సంతాన లబ్ధి కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ సమర్పిస్తారు. హత్తువాయి నుండి అన్నమ్మ, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రోజమ్మ, కావ్య మరియు కీర్తన కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత, జయపూలరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. తుమ్మాపురం నుండి తేజారెడ్డి మంచి అలవాటు కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి మార్టీనా మరియా యూకేలో ఉద్యోగాని కోసము, పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్యోతి సురేష్ కుటుంబము మేఘన కోసము మంచి అలవాటుతో మంచి భవిష్యత్తు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:11 నేను మాత్రమే ప్రభువుడను, నా తప్ప రక్షించేవాడు ఎవడనే లేడు. అబ్బా తండ్రి, యేసు నామములో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్న. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి జోస్మేరి మరిదాసురెడ్డి కుటుంబము, వారికి అప్పులు తిరిగి ఇవ్వటానికి రుణపడి ఉన్నటువంటి రవి మరియు వెంకటేశ్వరులు మరియు రంజిత్, వారు తొందరలోనే అప్పు తిరిగి ఇవ్వటానికి కృప కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి రాజేశ్వరి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి పోతురెడ్డి శ్రావణ్ జోసఫ్, శ్రావణ్ రెడ్డి కూడా మంచి ఉద్యోగము, దాంపత్య జీవితం ప్రవేశించడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జి బాలస్పందన ప్రతీష్ రెడ్డి కుటుంబము, ప్రదీప్ కుటుంబము విశ్వా కోసము ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ దినేష్ కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు లండన్ నుండి ఆశిష్ రెడ్డి కుటుంబం మంచి ఉద్యోగాని కోసము, మ్యారేజ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి డోని నుండి శేఖర్ రెడ్డి మరియు ఉషారాణి అప్పబాధను విడుదల పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదంటే యేసు నామములు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనియక మాత, పాపాత్మలమైండడ మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించేవాడు ఎవడునూ లేడు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమకి ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లింగ్ కుటుంబము, మరియు మరియా గొరైతి కుటుంబము శాంతి సమాధాన కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి జర్మనీ నుండి సింధు సుఖప్రసవాని కోసము, అఖిల్ మంచి మ్యాచింగ్ జీవితంలో సెటిల్మెంట్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి బాలతరేశ్వరరాజు కుటుంబము, మానస మౌనిక మనోజ్, వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ రాణి అభిలాషరెడ్డి, బాల మరియు తనుజ సుఖప్రసవాని కోసము, మరియు ఆస్ట్రేలియా ఉన్నటువంటి అన్వేషరెడ్డి కుటుంబము సంతాన లబ్ధి పొందటానికి, వారికి పిఆర్ విసా మంచి పిఆర్ పొందటానికి, దానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండటానికి
ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నరేష్ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మంచులో కూడా తను చేసినటువంటి వ్యవసాయము 100 ఫలితాలు రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఫెలిన్ అలోషిఫ్ కుటుంబం నల్గొండ నుండి, మరియు శ్రావణి జార్జ్ అబుదాబి నుండి, మరియు ఫేద లూయిస్ రోయిన్ బిడలు అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి మరియు సింధు వారు గ్రూప్ ఫస్ట్ సెకండ్ సిద్ధపడుతున్న మంచిగా రాయటానికి ప్రార్థన సహాయం అడిగినారు. సెయింట్ జాన్ స్కూల్ శ్రీకాకుళం అధికారులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరులో ఇప్పుడు యూఎఫ్ఎల్ లిల్లీ టీచర్ ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి. అబ్బా తండ్రి మీ పవిత్ర ఆత్మను వారిపై కుమరించండి. దేవర ప్రసాదం చేత అందండి మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఏశాయా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడునూ లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వచన మీకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. అందరోని రెడ్డి నక్షత్రం కుటుంబము, అభినవ్ రెడ్డి కోసము, మరియు మరియు మనస్సుని ప్రశాంతి వారు మంచి మార్గములు నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ఆరోగ్యము జంగము నుండి ప్రార్థన సహాయం దీర కోసం అడిగి ఉన్నారు. మరియు ఉషా అల్లం కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. కార్త్యాని మరియు జాన్ వి దుర్గంధర్ రెడ్డి వారి కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అప్పు బాధల నుండి వారి యొక్క ఇల్లు అమ్మడిపోవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏర్వే రాణి మరియు కోటపల్లి నుండి శైలజ మరియు బుద్ధ సముద్రం నుండి సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగిన రాయపరెడ్డి నల్గొండ నుండి బి బాలరెడ్డి వారంగల్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మలమైండడం మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏశాయా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడునూ లేడు. అబ్బా తండ్రి యేసు నామంలో ఈ వాక్యముకు ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిలిన్ లావణ్య ఎలిజబెత్ వారు, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానడలో ఉన్నటువంటి ప్రణతి మరియు అవినేష్ రెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తాలేపల్లి గ్రామస్తులందరూ కరీంనగర్ నుండి, నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడలైనటువంటి మరియా రాణి మరియు జోస్పిన్ బాలతరేసా సురేష్ మరియు రాజు శిల్వరాజు కోసము, నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మరియు మిథిన్ ప్రియాంక కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు మనోజ్ భారతి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని నూతనపల్లి నుంచి అందోని మార్తమ బిడలైనటువంటి పృథ్వీ పూజిత మంచి మార్గమును నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేతాడని మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత,
పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:11 నేను తప్ప మరియు ప్రభుడు నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడును లేడు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలోనికి సమర్పిస్తున్న, మరి ముఖ్యంగా తణుకు నుండి రాయప్ప మరియు వెంకటేశ్వరి మంచి ఆరోగ్యం కోసము, మరియు సైదవం హరిప్రసాద్, యోహాన్, వెంకటేష్ కుమార్ మంచి ఆరోగ్యం కోసము, విశ్వరావు మరియు అశ్విని కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు శేషుబాబు, నిర్మలదేవి కుటుంబము మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి తణుకు నుండి ఇన్నమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. వారిలో తోడుగా పనిచేసినటువంటి రాజు, ఇందిర మరియు ఎఫ్ఏ శేషరి కలిసిమెలిసి పనిచేయటానికి, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి నల్గొండ నుండి అద్దరి సుందరశరెడ్డి కుటుంబము, మరియు గుంటూరు నుండి విజయకుమారి కుటుంబము, శ్రీకాకుళం నుండి విమల కుమారి బిడలైనటువంటి సాహిత్యం మరియు అనుదీప్ వారు దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. అంబాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప వేరొక్క దేవుడు రక్షించువాడు ఎవడును లేడు. అబ్బాదండు యేసు నామములో ఈ వచనమే ఆనంద శక్తితో ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి సుందరి అలర్జీ రోగముతో బాధపడుతున్న, మరియు వై మేరీ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి, గ్యాగలర్పూర్ నుండి లిల్లీ మేరీ బిడ్డలకి మంచి సెటిల్మెంట్ కోసము, అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరి అందోని వెల్డింగ్ చేసిన సహోదరుడు బిడలైన త్రైఫా ఫినోమినా దిలీవ్ మంచి మార్గమున నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి వారంగల్ నుండి దాసరి కిషోరు కుటుంబము, మరియు జయంతి హైదరాబాద్ నుండి బిడ్డల కోసం ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీకాంత్ ప్రార్థన సహాయ అనంతపురం నుండి ప్రార్థన సహాయ అడిగినారు. శ్రీరేఖ విడాకుల సమస్యను విడుదల పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన స్టెల్లా మేరీ నల్గొండ నుండి జ్యోతి కోసము మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి అల్లన్ విశ్వాల్ మంచి ఆరోగ్యం కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతోనారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమందునో ప్రార్థించండి. ఆమేన్. యెషయా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడునే లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ ఆరాధనలు సమర్పిస్తున్న, మరియు ముఖ్యంగా కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో ఉన్న మరిదాస్ సుశీలమ్మ కుటుంబము, హరి మరియు మురళి గ్రూప్ 2nd, 1st రాసి ఉంటున్నారు. మరియు పాండు భారతి కుటుంబము, మరియు నూతనపల్లి నుండి జయన్న కుటుంబము, కర్నూలు నుండి జయన్న భానుతేజ వారు ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి హైదరాబాద్ నుండి దయాహర్ రెడ్డి రాజదీప్తి కుటుంబము, ప్రలవి మరియు తుమ్మ దిలీప్ రెడ్డి
కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. బాలమ్మ వైశాఖి నుండి, కిషోర్ వైశాఖి నుండి ప్రార్థన సహాయ అడిగినారు. నెల్లూరులో నుండి సుష్మిత మంచి ఆరోగ్యము, అప్పు బాధను విడుదల పొందటానికి. కేరళ నుండి లిమా డయోన్స్ కుటుంబము బిడ్డలో మంచి చదువు కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మిలిటరీ కాలనీలో ఉన్నటువంటి సెయింట్ బ్రిజిట్ కాన్వెంట్ అధికారులు ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. కుమారుడైన రూబేష్ యుఎఫ్ఏలో పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాదులో ఉన్నటువంటి గొరండెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు గుంటూరులో ఉన్నటువంటి వస్తువకుమారి అప్పు బాధలను విడుదల పొందటానికి, కోర్టు సమస్యలను విడుదల పొందటానికి. మరియు నల్గొండ నుండి తుమ్మ ఇన్నసమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి లూర్ద్ మేరీ ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి శాంతమ్మ కాలు నొప్పి నుండి విడుదల పొందటానికి. నల్గొండ నుండి శిలివమ్మ మంచి ఆరోగ్యాని కోసము. అనంతపురం నుండి మేరియమ్మ మంచి ఆరోగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ఆరోగ్యమేరి బిడ అయినటువంటి సుప్రియ శౌరెడ్డి మంచి ఆరోగ్య ఇందులో సమాధానంతో ఉండటానికి. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి వారంగల నుండి అందోణమ్మ, మరియు శ్రీకాకుళం నుండి ప్రేమ్ కుమారు ప్రియంక వారు ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడును లేడు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యమిక అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆశీర్వదించండి. యూకేలో ఫావియో, మేరీ ఫావియో, కార్తీక్ రెడ్డి వారు దాంపత్య జీవితంలో మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. నల్గొండ నుండి ప్రలవిక ఎండి పరీక్ష రాసి ఉన్నారు, మంచిగా విజయం పొందటానికి. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి వారందరిని సమర్పిస్తూ, మరియు హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ అప్పు బాధల నుండి హౌస్ అమ్మడిపోవటానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జడ్చర్ల నుండి కవిత కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు హైదరాబాద్ నుండి పెండయ్య ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ బిడ్డలు ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీని ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించేవాడు ఎవడునే లేడు. అబ్బా తండ్రి, యేసు నామములో ఈ వాక్యముకి అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఆరాధనలు సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా వారంగల నుండి రోస్లింగ్ ఇన్నారెడ్డి కుటుంబము, మరియు నిఖిల్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఈదర నుండి బాలకోటమ్మ, గోళ జ్యోతి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి బిడలన్న హైదరాబాద్ నుండి మేరీ, స్వేద, ప్రవీణ్ సంతాన లబ్ధి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. సుధా రాణి భద్రాచలం నుండి కుటుంబముల శాంతి సమాధానం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. 2 చింతల నుండి కానిగా మేరీ, పవాని, మానసిగా స్వాగత మంచి ఉద్యోగాని కోసము. బ్రాహ్మణపుల నుండి మరియా శౌరిలు కుటుంబము, ఆరోగ్యరెడ్డి కుటుంబము, చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోన్ మరియు ఆత్మీయ ప్రిన్సి బాగా చదవటానికి. సుష్మిత జోసఫ్ రెడ్డి గ్రూప్ 1, 2కి ప్రిపేర్ అవుతున్నాం,
వారిని దేవుడు హేరళ అనుగ్రహించాలని కోరుకుంటూ ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప వేరొక మరి యొక్క రక్షించేవాడు మరి ఒక్కడు లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరిని సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా జ్యోతి ఢిల్లీ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి బిడ్డలందరూ సమర్పిస్తున్నాం. అనుదీప్ అనురాహు పి ఆలేరు నుండి అనిత ప్రార్థన సహాయం అడిగినారు. మరి రంజిత్ కుమార్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. యూఎఫ్ఏలో విఫో కోసము. మరియా ప్రీతికి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రార్థన సహాయం హైదరాబాద్ నుండి జ్యోతి రవి బిడలైనటువంటి ఈర్షిద ఫ్రీ కృషి వారు నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం. కర్ణ ఫ్రీ మెడికల్ ఫీల్డ్లో ఫ్రీ సీట్ దొరకటానికి నీట్ ఎగ్జామ్ రాస్తున్నాం. వారికి కూడా మంచి ర్యాంక్ పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసము. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తెలంగాణ నుండి నాగమణి ప్రసాదరావు రోషుల కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశ్రయించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించేవాడు ఎవడనే లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకి అనంత శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా వారంగల్ నుండి శోభారాణి బిడ్డల కోసము, మరియు సుందరెడ్డి మంచి అలవాటు ఉండటానికి, మరియు రోస్లింగ్ హైదరాబాద్ నుండి బాల డేవిడ్ కోసం కీర్తన కోసము, ఇన్నే నడిపించి బిజినెస్ బాగా జరగటానికి, మరియు ప్రార్థన సహాయ దినేష్ బిడ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి రైమండ్ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి లిబీ కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో వారిని నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడను, నా తప్ప మరి యొక్క రక్షించేవాడు వేరొక్కడు లేడు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యముకి అనంత శక్తితో హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయుడు మోసస్ రోస్లింగ్ కుటుంబాన్ని ఆశీర్వదించండి. మరియు సొఫీ తోట కుటుంబము కుస్మాకి మంచి సంబంధాలు పొందటానికి, వైమేరి హైదరాబాద్ నుండి కోర్టు సంబంధమై ఈ విషయం నుండి విడుదల పొందటానికి, పి ఆలేరు నుండి అరుణ, జ్యోతి, నీలిమ, మరియు పూజిత, మరియు తేక్కలమ్మ, ఆరోగ్యమ్మ, మార్గులటమ్మ, పార్వతి, కళ్యాణి వారు ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దేవ ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత, పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఏషియా 43:11 నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించేవాడు ఎవడనే లేడు. అబ్బా తండ్రి యేసు నామములో
ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ ఈ పవిత్ర నిమిషంలో యేసయ్య చేతికి అప్పచెప్పి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రవీణ్ రాజు మరియు కీర్తన వారు వినయ్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మేరీ హైదరాబాద్ నుండి పార్వతి ప్రార్థన సహాయ అడిగినారు. అనంతపురం నుండి అనిల్ రెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి ఏరవ రాణి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మిలిటరీ కర్నూలు నుండి అగస్టిన్ బిడ్డలైనటువంటి అబూర కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి సిస్టర్ నిర్మల జ్యోతి అల్ఫోన్సో కాన్వెంట్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. ప్రార్థన సహాయ అడిగినటువంటి మరి వాణి ప్రియ ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీ ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 43:11 నేను తప్ప నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప రక్షించువాడు ఎవడని లేడు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యం యొక్క అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి నిర్మల సంపత్ కుమార్ కోసం ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. హైదరాబాద్ నుండి స్వప్న అశోక్ కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. గుంటూరు నుండి రాయపరెడ్డి ప్రార్థన కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు గుంటూరు నుండి లేదా రాయపరెడ్డి బిడ్డ అయినటువంటి ప్రవీణ్ రెడ్డికి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శ్రీకాంత్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. గుంటూరు నుండి బాల దివ్య అంకిత కోసము రాయప్ప రెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. ఫాతిమా విజయమేరి అప్పు బాధల నుండి విడుదల పొందడానికి, అనిత మంచి ఆరోగ్యం కోసము, మరియు హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగిన శేఖర్, మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ప్రకాష్ డిస్టిక్లో నుండి మేరీ రాణి ప్రార్థన సహాయ అడిగినారు. కుమార్తె అయినటువంటి అనుషకి మంచి ఉద్యోగాని కోసము, గుంటూరులోని వారి ఫ్లాట్ అమ్మడి పోవటానికి, మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి కోదాడ నుండి సావి ప్రార్థన సహాయ అడిగినారు. ఆస్ట్రేలియా నుండి జోసఫ్ రెడ్డి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియా మార్టీనా కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నరేష్ MA CW చదివి ఉన్నారు, మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, పవిత్రాత్మతో నింపండి, మీ ప్రేమతో వారిని అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 6:3 ఆ దేవదూతలు ఒక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, లోకమంతటా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగుతి పలుకుచున్నది. ఈ వాక్యముకి అనంత శక్తితో ప్రార్థన సహాయ అడిగిన వారందరినీ మీ సన్నిధిలో సమర్పిస్తున్నాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్నేక మాత పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందైనా ప్రార్థించండి. ఆమేన్. పునీత యోహాన్ గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 16వ అధ్యాయము 13 నుండి దైవవచనములు. 16వ అధ్యాయము 13 నుండి దైవవచనములు. ఆయన సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మమ్మను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ
బోధింపగా తాను వినిన దానిని బోధించును. చేయబోవు విషయములను మీకు తెలియచేయును. ఆయన నిన్ను మహిమపరచుదును. ఏలైనా ఆయన నాకున్న వానిని నా నుండి గైకొనిన వానిని మీకు తెలియచేయును అని చెప్పుదుని. తండ్రికి ఉన్నదందయు నాది, అందుచేత నా నుండి గైకొనిన మీకు తెలియచేసిను అని చెప్పుదిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలిగిన గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు నాథనియందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పరమ పవిత్ర త్రితేగ దేవుని యొక్క పండుగను మనం కొనియాడుచున్నాం. మీకందరికీ ప్రేమపూర్వకంగా త్రితేగ దేవుని యొక్క పండుగ శుభాకాంక్షలు హృదయపూర్వకంగా తెలియచేస్తున్నాం. బిడ్డలారా, యేసు ప్రభు ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశము యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 15వ వాక్యం మనకు ఒకసారి వింటాము. తండ్రికి ఉన్నదందయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయను అని తండ్రికి ఉన్నదందయు నాది. తండ్రికి ఉన్నదందయు నాది. ప్రియులారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యం మనం చూస్తున్నాం. ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రి, మానవులందరిపై అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. తండ్రి ఒకే దేవుడు, మానవులందరికీ ఒకే తండ్రిగా ఉన్నవాడు. ఆ దేవుడు యోహాను సువార్తలో 16వ అధ్యాయం 13వ వాక్యములో చెప్పబడినది ఏమి? ఆ తండ్రి యొక్క ఆత్మను నీకు ప్రసాదిస్తాను. చదువమ్మా. ఆయన సత్య స్వరూపియగు ఆత్మ, ఆయన సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. సంపూర్ణ సత్యమేమిటి? తండ్రి యొక్క సహవాసమే. ఏదెన్ తోటములో ఉన్న దేవుని యొక్క సాన్నిధ్యమే. ఆ సంపూర్ణ సత్యానికి నడిపించటానికి, మనకు తోడుగా ఉండటానికి, ఆ తండ్రి యొక్క సాన్నిధ్యంలో నడిపించటానికి తండ్రి ఒక ఓదార్చువాడును, ఆ సహాయకుడును మనకు పంపిస్తారు. అదే పవిత్రాత్మ. ఇప్పుడు చూడండి, మా తండ్రి తన పవిత్రాత్మే పంపించి, అదేవిధంగా రక్షకుడైన తన పుత్రుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి, తిరిగి తండ్రి తన బిడ్డలని తనలోనికి చేర్పిస్తున్నా. అది తండ్రి యొక్క ఆ కృప, తండ్రి యొక్క ఆ అనురాగాలు. ప్రైజ్ ది లార్డ్. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 39వ వాక్యములు మనం చూస్తుండే, నేనొక్కడనే ప్రభుడును, నా తప్ప వేరొక్క దేవుడు లేడు, జీవమునకు మరణమునకు కర్తను నేనే, గాయపరచనిది నయం చేయనిది నే. చూడండి, జీవమిచ్చిన తండ్రి, మరణమిచ్చింది తండ్రి, గాయపరిచిన తండ్రి, అదేవిధంగా మనకు నయం చేసిన తండ్రి. ఎప్పుడు తండ్రి యొక్క సాన్నిధ్యం మనము ఎప్పుడు మనతో ఉండాలి. ప్రేమగల తండ్రి యొక్క సాన్నిధ్యం మనకు శక్తి ఇస్తుంది. ఆ తండ్రి యొక్క సాన్నిధ్యం, ఆ తండ్రి యొక్క ప్రేమతో నిండుటానికి కృప మనకు ఇస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ త్రితేగ దేవుని యొక్క పండుగ జరిపినటువంటి సమయంలో ఆ తండ్రి మనకు నేర్పించిన పని, ఆ కార్యమేమను, తండ్రి అని పిలువటానికి యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి యేసయ్యని పంపించినప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనకు పిలువటానికి కృప ఇచ్చారు. అంతవరకు తండ్రిని పిలువలేనటువంటి బిడ్డలకి తండ్రి అని పిలువటానికి కృప యేసు ప్రభు ద్వారా మనకు ప్రసాదించి ఉన్నారు. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యము. 4వ అధ్యాయం 6వ వాక్యము. మీరు
ఆయన పుత్రులగుటచే మీరు ఆయన పుత్రులు అగుట్టచ్చే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు చూడండి, కుమారుని ఆత్మను మన హృదయములోనికి ప్రవేశపెట్టను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. Praise the ఇప్పుడు Lord. తాము కుమారుడి యొక్క లక్ష్యమేమి? ఆ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? అబ్బా తండ్రి అని ప్రతి ఒక్కరు పిలవాలి నా తండ్రిని. అందుకే అది కుమారుని యొక్క ఆత్మ మనం పొందినప్పుడు అబ్బా తండ్రి అని పిలువటానికి కృప మనకు లభిస్తుంది. ఆ ఆత్మ మనలో పవిత్ర ఆత్మ అయిన ఆత్మ మనలో వచ్చినప్పుడు మనలో వచ్చే గుణాలు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15, 16, 17 వాక్యములు తెలియచేస్తున్నా. దేవుని ఆత్మ వలన నడిపింపబడివారు దేవుని పుత్రులు. ఏలైనా దేవుని నుండి మీరు స్వీకరించినదే మిమ్ము భయగంబింతులను చేయు బానిసత్వపు ఆత్మ కాదు, మీకు దత్తపుత్రత్వము నొసగు ఆత్మను ఆత్మే మనకు వచ్చేది. కాబట్టి ఆ ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా తండ్రి అని పిలువటానికి వరము కుమారుడు మనకి ఇచ్చారు. కుమారునికి జీవితంలో భాగస్థుడుగా ఉండటానికి కృప మనకి ఇచ్చారు. అందుకే గెలాతీయులకు రాసిన పత్రికల 4వ అధ్యాయం 7వ వాక్యములో ప్రభు తెలియచేస్తున్నా, కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు నీవు ఆయన పుత్రుడవు కనుక వారసవు కూడా. అప్పుడు తండ్రి యొక్క దేవునిలోనికి నడిపించటానికి బాధ్యత మనకుంది ప్రియలారా. ఎదటి వారిని తండ్రి దేవుని యొద్దకు పిలుచుటానికి, తండ్రి యొద్దకు తీసుకొని వెళ్ళటానికి బాధ్యత. అందుకే యెషయా 43:11 మనము ఈ ఆరాధన వాక్యాన్ని మనం స్వీకరించుకొని చెప్పాను, ఇదిగో నేను మాత్రమే ప్రభుడును, నా తప్ప మరి యొక్క రక్షించువాడు ఎవడును లేడు. ఇప్పుడు దేవుడు మాత్రమే మనకు ప్రభుడును, ఆయన తప్ప రక్షించేవాడి భూలోకంలో తండ్రి దేవుడు అనుగ్రహింపబడలేదు. ఇప్పుడు అనుగ్రహించిన ఒకే ఒక్క నామం యేసయ్య నామం. ఆ యేసయ్య నామములో తండ్రిని పిలిస్తే మీకు సంపూర్ణ కృప లభిస్తుంది, జీవం వస్తుంది. అది యోహాన్ గారు రాసిన సువార్తలో 16వ అధ్యాయము 23వ వాక్యముల మనం చూస్తుండే కనపడే యొక్క సత్యము. ఆనాడు మీరు నన్ను ఏమీయూ అడుగరు, నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మీరు తండ్రిని నా పేరిట తండ్రితో నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించెను. క్రైస్తలో తండ్రితో మీరు ఏమి అడిగినను, మీ కుటుంబంలో కావలసిన అంత అడగండి తండ్రితో యేసయ్య నామములో. తండ్రి కారణం యేసయ్య ద్వారా ప్రతి ఒక్కరు ఆత్మ పొంది తండ్రిని పిలువటానికి కృప వచ్చినప్పుడు తండ్రి కుమారుని చూచి ఆనంద మహిమపరుస్తున్నా. ఆ మహిమ పరచినప్పుడు తండ్రికి ఉన్నదంతా నాది అని యేసయ్య అంటున్నా. అందుకే తండ్రికి ఉన్నదంతా నాది, నాకున్నది అంతా తండ్రికి ఉన్నది. కాబట్టి తండ్రి అని మహిమపరచటమే నా బాధ్యత. ఆ పనులు చేసి పూర్తి చేసిన యేసయ్య నామములో ప్రియలారా మనం తండ్రితో అబ్బా తండ్రి అని పిలిచి అడిగితే మనలో ఉన్న బంధకాలు, పాప బంధకాలు, బానిసత్వాలు, భయము, ఇటువంటి కార్యాలు మన నుండి దూరం పోతుంది ప్రియలారా. అదేవిధంగా మనలోనికి దేవునికి ఆత్మ వచ్చి నిండుతుంది. అలాగే దేవునికి ఆత్మ వచ్చి నిండినప్పుడు ఆ ఆత్మతో నడవాలి. అందుకే యోహాన్ గారు రాసిన సువార్తల 14వ అధ్యాయం 13వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నాం. 14వ అధ్యాయం 13వ వాక్యము. యోహాన్ గారు రాసిన సువార్తలో 15వ అధ్యాయం 16వ వాక్యం ఇదే మాటలు అంటున్నారు, నేను నిన్ను ఎంపిక చేయటలేదు, ఆయన నన్ను మహిమపరచును, ఏలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గైకొన్న దానిని మీకు తెలియచేయునని చెబితిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 15వ అధ్యాయములో మనం చూస్తుండే 16వ వాక్యములో మనం కనపడుతుంది, ఇదిగో ఆ తండ్రి ఇంకా మీకు ఇచ్చినటువంటి నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను, మీరు నా పేరిట
తండ్రిని ఏమి అడిగినను నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు మీరు వెళ్ళి ఫలించుటకును మీ మీ ఫలము నిలిచుటకును మిమ్ము నియమించింది. చూడండి, మమ్మల్ని ఎందుకు దేవుడు ఎన్నుకున్నారు, దేవునికి బిడలుగా ఎన్నుకున్నారంటే ఆ ఫలాలు ఫలించుటకును, అది విస్తరించి నిలిచి ఉండుటకును, ఆ ఫలము ద్వారా చాలామంది ప్రభువుని ప్రఘోషించుటానికి, దేవుని యొక్క మహిమను దర్శించుటానికి, మహిమ వెల్లడి చేయటానికి ప్రభు మనల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రియలారా, ఈ త్రితేగ దేవుని యొక్క పండగ జరుపున సమయంలో ఆ తండ్రి దేవుడు ద్వారా మనకు 3 కార్యాలు లభిస్తుంది. దేవుడు కరుణామయుడు, దేవుడు ఓదార్చువాడు, దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థతపరిచి ప్రతి ఒక్కరిని తన చేరలోనికి రప్పించిన కరుణామయుడు దేవుడు. అందుకే నేనొక్కడనే ప్రభుడు, నా తప్ప వేరొక్క దేవుడు లేడు. జీవమిచ్చేది, నయం చేయి, మరణమిచ్చేది, ఆ మరణకు జీవమునకు కర్తను నేనే, గాయపరిచినది జీవమిచ్చేది, నయం చేసేది నేనే. నా చేతి నుండి విడిపించినవాడు ఈ లోకంలో ఒక్క శక్తికి కూడా లేదు. ప్రతి ఒక్క శక్తి దేవుని యొక్క ఈ మాటకి లొంగి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, యోహాన్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 29లో మనం చూస్తున్న, వానిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక వానిని నా చేతి నుండి విడిపించిన వాడు, అపహరింపవాడు ఎవడునూ లేడు. ఇప్పుడు తండ్రి చేతి నుండి ఎవడును అపహరింపబడలేడు. అప్పుడు తండ్రి చేతిలో ఉండటమే మన ఆత్మను తండ్రి చేతిలో అప్పగించి ఎప్పుడు మనము కాపాడుకొని తండ్రి దేవా అని పిలిస్తే, ప్రియులారా, అన్ని రకరకాలుగా చీకు చిందల నుండి, వైర్యము నుండి, కోపము నుండి, మృత్యు భయము నుండి, అలాగే మనలో ఉన్న బాధల నుండి, మనలో విచారములు అన్నిటి నుండి విడుదల పొందటానికి కృప దేవుడిస్తారు. అది త్రితేగ దేవుని ఆరాధించినప్పుడు మనకు వచ్చింది. అదొక ఆరాధనగా మారాలి. అబ్బా తండ్రి ఈ ప్రతి నిమిషము మనం ఆరాధనలుగా మార్చినప్పుడు, ఆ తండ్రి యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు, ఆ తండ్రి గొప్పవాడు, నా హృదయంలో తండ్రి ఈ ప్రపంచంలో నా రోహానికని మిగిలినటువంటి కార్యానికి బాధలకు కానీ అప్పు బాధల కన్నా శక్తివంతుడైన దేవుడు నా హృదయంలో ఉంటుంది. ఆ సత్యమే 1 యోహాను 4వ అధ్యాయం 4వ వాక్యముల ప్రభు తెలియచేసేది. కానీ చిన్న బిడ్డలారా, మీరు దేవునికి చెందిన వారై అసత్య ప్రవక్తలను ఓడించితిరి. చూడండి, మీరు ప్రభువునికి చెందిన వారి అసత్య ప్రవక్తలు ఓడించి తిరిగి లౌకిక వారిలో ఉన్న ఆత్మను కంటే మీలో ఉన్న ఆత్మ శక్తివంతమైనది. మీలో ఉన్న ఆత్మ చాలా బలవంతమైనది, శక్తివంతమైనది. మీలోని ఆత్మ ఈ ప్రపంచమైన మిగిలిన ఆత్మల కంటే అన్నిటికంటే కడు శ్రేష్టమైనది. ఆత్మల కోసం ఆ దేవుని యొక్క ఆత్మ మనలో పొంది దేవునికి పుత్రులుగా ఉండుటానికి వరాని కోసం ప్రియులారా మనం ప్రార్థిస్తాం, అడుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేయి పైకెత్తి ఎడమ చేయి హృదయంపై పెట్టుకొని ఈ ఆరాధనలోనికి మన సమస్యలన్నిటిని సమర్పించి యేసయ్య తండ్రి అబ్బా తండ్రి యేసు నామములో మీ ఆనంద శక్తి మాలోనికి కుమ్మరించమని ప్రార్థిస్తా. అబ్బా తండ్రి యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు, దీవించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము. అబ్బా తండ్రి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి రోగులందరినీ, అనారోగ్యంతో ఉన్న వారిని, బాధపడుతున్న వారిని, మానసిక క్లేశంలో ఉన్నటువంటి వారిని, చెడు అలవాటు ఉన్నటువంటి వారిని, బాధలు ఉన్నటువంటి వారిని, సంతానం లేనటువంటి వారిని, కుటుంబముల శాంతి సమాధానం లేని వారిని ఆశీర్వదించండి. అబ్బా తండ్రి యేసు నామములో విదేశంలోనికి వెళ్ళటానికి ఆటంకంగా ఉన్నటువంటి వారిని, వారి కుటుంబానికి ఆశీర్వాదం దయచేసి అనుగ్రహించండి. అబ్బా తండ్రి యేసు నామములో దాంపత్య జీవితంలో ప్రవేశించటానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రతి
కార్యము నుండి విడుదల ఇచ్చి యువతి యువకులను అనుగ్రహించండి. అబ్బా తండ్రి, యేసు నామములో ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారికి విడుదల ఇచ్చి అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ ఆరాధనలో పాల్గొనేటువంటి ఇద్దరికి నడునొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలానే ప్రియులారా, ఈ ఆరాధనలో స్టొమక్ పెయిన్తో బాధపడుతున్న ఒక సహోదరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో యేసయ్య అలర్జీ రోగముతో ఇప్పుడు ఇచ్చింగ్ ఉన్నటువంటి ఒక సహోదరికి విడుదల ఇచ్చి శరీరం మొత్తం ఇచ్చింగ్, ఎప్పుడు ఇచ్చింగే, అటువంటి కొద్దిగా వాతావరణం మారితే ఇచ్చింగ్ అనిపిస్తున్న ఒక సహోదరికి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే మెడ నొప్పి ఉన్నటువంటి ముగ్గురికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చెస్ట్ పెయిన్తో బాధపడుతున్న వారిని, మరి అప్పుడప్పుడు తుమ్ము ఎప్పుడు ఉంది బాధపడుతున్నటువంటి ఇద్దరిని కూడా దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. చదువుటానికి ఇబ్బందిగా ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తూ బాగా చదువుట కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కిడ్నీ స్టోన్తో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. కాలు నొప్పితో మొహాలు నొప్పితో బాధపడుతూ 6 మందికి దేవుడు మరి ఎక్కువ అనుగ్రహాలు ఇచ్చి బలపరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి అరిగాలు నొప్పి, మరి కాలుకు పాదములు చుట్టూ నొప్పిలతో ఉంది కాలు పాదములు, అటువంటి ఒక వ్యక్తిని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలానే ఒక్క వ్యక్తికి దాంపత్య జీవితంలో ఆటంకంగా ఉన్న కుటుంబ సమాధానం లేకుండా బాధపడుతున్న ఇద్దరు కుటుంబాన్ని దేవుడు తాకి ముట్టి స్వస్థత పరుస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. తరచుగా అప్పుడప్పుడు మధ్యలగరికి లోన్ అయినటువంటి ఇద్దరు వ్యక్తులకి దేవుడు విడుదల ఇస్తున్నా, దాని నుండి పూర్తి మానేయమని ప్రభు కోరుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. సహాయమాదా ప్రతిష్ట జపం చెప్పుకుందాం. దైవజనని పరిశుద్ధ కన్యా మరియమ్మ, మా తల్లి, మేము మా కుటుంబము, మా సంఘము మిమ్ము సమస్త లోహానికి తల్లిగాను రాజ్ఞిగాను యేసు ప్రభు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సైతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలి వేస్తుదాము.
వదిలివేసేదామని వదిలివేసదామని మీకు మాట మీకు ఇచ్చుచున్నాము. మాట మా ఇచ్చుచున్నాము. జీవితములో మా జీవితంలో ప్రతిక్షణము ప్రతిక్షణ మా శిలువనెత్తుకొని మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును యేసుప్రభువును వెంబడించి వెంబడించి ఇంక మీదట మీదట ఆయనకు ఆయనకు మరియంద మరియంద నమ్మకస్థలముగా నమ్మకస్థలముగా ఉండుటకును ఉండుటకు మేమును మమ్మను మా కుటుంబాలను మా కుటుంబాలను సంపూర్ణముగా సంపూర్ణముగా అమ్మ మరియా అమ్మా మరియా నీకు నీకు ప్రతిష్ఠించుచున్నాము. ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువా ఓ ప్రభువా ఆ దేవదూతలు ఆ దేవదూతలు ఒకరితో ఒకరు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంద అతని మహిమతో నిండి ఉన్నది లోకమంతా అతని మహిమతో నిండి అని ఉన్నది ఎలుగెత్తి పలుకుచున్నది. అని ఎలుగెత్తి పలికిచుండిరి. ఈ వాక్యం యొక్క ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో అనంత మేము శక్తితో ప్రార్థిస్తున్నాము. మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన మా దేశము లోకమంతటి పైన లోకమంతటి మా పైన కుటుంబాల పైన మా కుటుంబాల పైన మా మనవులన్నిటిపై మా మీ మనవులన్నిటిపై కరుణను మీ అనుగ్రహించండి. కరుణను అనుగ్రహించండి. సైతాను సైతాను వారి మాయాపూరిత ఉద్దేశం నుండి వాని మాయాపూరిత ఉద్దేశముల మమ్మ నుండి కాపాడండి. మమ్మ మా ఆత్మ కాపాడండి. శరీరమును మా ఆత్మ మా శరీరములను మనస్సును మా మా మనసులను సమస్తమును మా మీకు సమస్తమును సమర్పించుచున్నాము. మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మాకున్న మీకు సమస్తముపై సంపూర్ణ అధికారమును మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ మా విషయములో నిత్య రక్షణ విషయములో మాకు తోడై ఉండండి తల్లి. మాకు తోడై ఉండండి తల్లి. ఆమేన్. ఆమేన్. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామ భుజమోడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభు అయిన దేవ, అబ్బా తండ్రి, ఇప్పుడు ప్రయాణంలో ఉన్న వారందరినీ, అదేవిధంగా తెలుగు బైబిల్ కన్వెన్షన్లో పాల్గొని ఆత్మశక్తి పొంది తిరిగి ఇంటికి వెళ్ళిన వారందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేద్దానండి. మరేమో వందనము. ప్రభువు మీతో ఆరోస్తుని ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలమే ఆశీర్వదం పోడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేహమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ఓ ప్రభువా, అమ్మ తల్లి, రేపు నుండి ఈ రోజు నుండి జరగబోచున్నటువంటి వడకాన్ని ఆశీర్వదించండి. జూన్ 2వ తారీఖు నుండి మరియు జూన్ 9వ తారీఖు నుండి జూన్ 15వ తారీఖు నుండి జరగబోచే వడకాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నండన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీ ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలమే ఆశీర్వదం పోడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేహమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. అమ్మ తల్లి, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మరియు ఈ సంవత్సరం కొత్తగా స్కూల్కి వెళ్ళినటువంటి బిడ్డలందరినీ నిండుగా అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదించిన వారు మీరే, మీ గర్భవలమే ఆశీర్వదం పోడని వారావునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేస్నేహమాద పాపాత్మలమైండడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలిగిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దివ్య సుప్రసాద ఆరాధనకు ఆశీర్వాదం స్వీకరిస్తా మోహరించి అనేక బాధలు సమస్యలన్నిటినీ యేసయ్య సన్నిధిలో సమర్పిస్తూ అబ్బా తండ్రి ఈశ్వ నామములు మమ్మల్ని ఆశీర్వదించండి, కరుణించండి, మా పాపములను పాపదోషములు కడిగి పవిత్రపరచండి అని దాహముతో ప్రార్థిస్తూ ఆరాధన భయభక్తితో ప్రభువా నా మీద కరుణించండి నేను ప్రార్థిస్తాం. బిడలారా, పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును
కలుగునుగాక సదాకాలము కలుగునుగాక సదాకాలము కలుగునుగాక హల్లెలూయా 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 హల్లెలూయా. దైవసుతుడా